హాయ్ నమస్తే. కొత్తగా మన పొలానికి నేను పొలం చుట్టూ ఫెన్సింగ్ చేయించానండి. అయితే ఈ ఫెన్సింగ్‌కి ఏ మెటీరియల్ వాడాను, నాకు ఎంత ఖర్చయింది అనే విషయాలు మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి. ఎందుకంటే మీలో కూడా ఎవరైనా ఫెన్సింగ్ వేయించుకోవాలనుకుంటే మీకు కొంచెం ఐడియా వస్తుందనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. ఆహ్, అయితే మనకు ఫెన్సింగ్ వేసుకోవడానికి ముఖ్యంగా 3 రకాల పోల్స్ అవైలబుల్‌గా ఉంటాయండి. సిమెంట్ పోల్సు, ఇంకా ఐరన్ పోల్సు, ఇంకా రాతి కడీలు. ఈ 3 రకాల పోల్స్ అందుబాటులో ఉంటాయండి. అయితే సిమెంట్ పోల్స్ వచ్చేసి మనకు ఇవి 200 నుంచి 400, 500 వరకు కూడా ఉంటాయండి. అంటే మనం చేయించుకునే క్వాలిటీని బట్టి ఈ సిమెంట్ పోల్స్ ఉంటాయి. సిమెంట్ పోల్స్ అయితే మనం దగ్గరుండి చేయించుకుంటేనే బాగుంటుందండి. ఇది 6 mm రాడేసి మంచి సిమెంటు, చిప్స్, కంకర వేయించి చేయించుకుంటే ఇవి లైఫ్ బాగానే ఇస్తాయండి, బాగుంటాయి. అలా మనం చేయించుకుంటే దాదాపు ఒక 350 నుంచి 400 రూపీస్ వరకు ఒక పోల్కు ఛార్జ్ అవుతుంది. అంటే 6 ఫీటు కడికి, 6 ఫీట్ సిమెంట్ కడికి, సిమెంట్ పోల్కి అంత అవుతుంది. ఒక 350 వరకు అవుతుంది. ఇక రాతి కడీలు చూసుకుంటే ఇది ఒక జతకు 600 రూపీస్ చెప్తున్నారు. ఒక కడి 300 రూపీస్ పడుతుంది. ఇది కూడా 6 ఫీట్ హైట్ ఉంటుంది. ఐరన్ పోల్స్ వచ్చేసి 6 mm మందం ఆ సైజు గల పోల్స్ 20 ఫీట్ ఉంటుంది. 20 ఫీట్ హైటు ఉంటుంది. ఈ 20 ఫీట్లో మనం 3 పోల్స్గా కటింగ్ చేసుకుంటే ఒక్కో పోలు 6 ఫీట్ 8 ఇంచెస్ అలా వస్తుంది. ఐరన్ పోల్స్ వచ్చి ఒక 20 ఫీటు ఐరన్ రాడు దాదాపు ఒక 20 కేజీస్ వరకు వస్తుందండి. 20 కేజీస్ అంటే 19 కేజీస్, 20 కేజీస్, 21 కేజీస్ అంటే ఒక్కొక్క రాడు ఒక కొంచెం చేంజెస్ డిఫరెంట్ ఉంటుంది. మనది ల్యాండ్ వచ్చేసి 20 గుంటాస్ అండి మొత్తం. ఈ 20 గుంటాస్ రెక్టాంగిల్ షేప్లో ఉంటుందండి. రెక్టాంగిల్ షేప్లో ఉండడం వల్ల మనకు ఎక్కువ పోల్స్ పడుతుంటాయి. ఈ ల్యాండ్ పెరుగుతున్న కొద్దిగా మనకు తక్కువ పోల్స్ పడతాయండి. ఇప్పుడు మంచి 1 ఎకరం భూమి స్క్వేర్ షేప్లో ఉంటే 800 మీటర్స్ ఉంటుంది. ఆ తర్వాత ఎకరం పెరిగిన కొద్దీ 200 మీటర్స్, 250 మీటర్స్ అలా పెరుగుతూ వెళ్తుందంటారు. అయితే ఇది మనకు హాఫ్ ఎకర్ 20 గుంటాస్ అండి. 20 గుంటాస్ ఇది రెక్టాంగిల్ షేప్లో ఉండడం వల్ల మనకు పోల్స్ ఎక్కువ పడుతున్నాయి. ఇది ఎంత అంటే ఒక సైడ్ 250 ఫీట్స్ ఉంటుంది, ఇంకో సైడ్ 300 ఫీట్స్ ఉంటుంది. పొడవు 250 ఫీట్స్ ఉంటుంది. ఇంకో సైడ్ పొడవు 300 ఫీట్స్ ఉంటుంది. అడ్డం వచ్చేసి 80 ఫీట్స్ ఉంటుంది. ఇలా రెక్టాంగిల్ షేప్లో ఉండడం వల్ల మనకు పోల్స్ ఎక్కువ పడుతున్నాయండి. బేసిక్గా 8 ఫీట్కి ఒక పోల్ వేసుకుంటే బాగుంటుంది. కానీ నేను 12 ఫీట్కి ఒక పోల్ వేయించుకుందాం అనుకున్నానండి. 12 ఫీట్కి ఒక పోల్ వేయడం ద్వారా మనకు మొత్తం ఒక 60 పోల్స్ వరకు అవసరం అవుతున్నాయండి. ఈ 60 పోల్స్ అంటే అయితే నేను సిమెంట్ కడీలకు వెళ్దాం అనుకున్నాను. సిమెంట్ కడీలకు అది మేకింగ్ చేయడానికి కొంచెం ఇబ్బంది అయ్యిందండి. మళ్ళీ అది లిఫ్టింగ్, ట్రాన్స్పోర్ట్ అది కూడా కొంచెం ఇబ్బంది అవుతుందని చెప్పి నేను సిమెంట్ పోల్స్ వేయించలేదు. రాతి కడీలో అయితే అది ఎప్పుడైనా ట్రాక్టర్ తగిలినప్పుడు కానీ, వేడికి ఏమన్నా మన పొలంలో మంటలు పెట్టినప్పుడు, వరి గడ్డి కాల్చినప్పుడు కానీ వేడి కూడా ఇరిగిపోయే అవకాశం ఉంటాయండి. అయితే నేను ఐరన్ కడీలు వేయిద్దాం అనుకున్నాను. ఐరన్ పోల్స్ ఎందుకంటే మనకు ఇక్కడ కోతుల బాధ కూడా కొంచెం ఉంటుందండి. ఫ్యూచర్లో ఐరన్ పోల్కి అటాచ్ చేసి మనం సోలార్ కూడా వేసుకోవడానికి కొంచెం వీలుగా ఉంటుందనే ఉద్దేశంతో ప్రజెంట్ అయితే నేను ఐరన్ పోల్స్ వేయిస్తున్నానండి. దీనికి 20 ఫీట్ లెంత్ 6 mm సైజు అలాంటి పోల్స్ తీసుకొని 3 భాగాలుగా కట్ చేయించాను. 20 ఫీట్లో మనకు 3 పోల్స్ వచ్చినాయి. ఈ 3 పోల్స్కి 20 పోల్స్కి మనకు 20 కేజీస్ యావరేజ్గా వేసుకుంటే మనకు మొత్తం పోల్స్కి 24,000 రూపీస్ అయిందండి. ఇది 58 రూపీస్ కేజీ. 58 రూపీస్ కేజీ లెక్క మనకి ఇచ్చారు. అయితే దీంతోపాటు నేను ఈ రాడ్స్కి హోల్స్ కూడా చేయించాను. మన అవసరాన్ని బట్టి ఒక ఫీట్ కోటి చేయించుకున్నా కానీ 5 హోల్స్ వస్తాయండి ఒక పోల్కి. కానీ నేను 3 హోల్స్ మాత్రమే చేయించాను. ఒక్కో హోల్కి 10 రూపీస్ ఛార్జ్ చేశారు వీళ్ళు.
అలాగే కింద మనం ల్యాండ్లో సిమెంట్ వేసిన తర్వాత పైకి లాగితే ఊడి రాకుండా అడ్డుపట్టి కూడా నేను వెల్డింగ్ చేయించానండి. అడ్డుపట్టికి ₹30 ఛార్జ్ చేశారు ఒక పోల్కి ₹30 ఛార్జ్ చేశారు. అంటే మనకు 60 పోల్స్కి ఒక ₹1,500 అయింది. ఆ హోల్స్కి కూడా ఒక ₹1,500 అయింది. ఈ ఐరన్ పట్టీలకు హోల్స్కు అడ్డం వెల్డింగ్ చేసి ఇచ్చిన దానికి మొత్తం కలిసి దాదాపుగా మనకు ఒక ₹28,000 వరకు అయిందండి. 60 పోల్స్కి 20 ఫీటు రాడ్ కట్ చేసిన తర్వాత 60 పోల్స్ అయినాయి మనకు. ఈ 60 పోల్స్కు మొత్తం కలిసి హోల్స్ కింద వెల్డింగ్తో సహా ₹28,000 వరకు అయింది. ₹28,000 వరకు అయిందండి మనకు. ఇక హోల్స్ అండి. హోల్స్ చేయించడం కోసం నేను చాలామందిని కాంటాక్ట్ అయ్యానండి. వీళ్ళు ఒక్కొక్కరు ఒక రేట్ చెప్పారు. 150 నుంచి 200 వరకు చెప్పారు. అయితే నేను ₹150కి మాట్లాడానండి. ₹150లో వీళ్ళు మనకు హోల్ చేసి సిమెంట్ కలిపి సిమెంట్ వేసి పోల్ నిల్చోబెట్టి ఇస్తారు అంతే అండి. దీనిలో వైరింగ్ కానీ ఇంకా మనకు ఫెన్సింగ్ వీళ్ళు ఫినిషింగ్ చేయరు. జస్ట్ హోల్ తీసి ఐరన్ పోల్ రాడు ప్లేస్ చేసి సిమెంట్ వేసి ఇస్తారు అంతే. దీనికి వీళ్ళు ₹150 ఛార్జ్ చేశారు. వీళ్ళు ఎర్తాగర్ తీసుకొని వచ్చారండి. ఎర్తాగర్తో హోల్ చేశారు. ఇది 18 ఇంచెస్ వెళ్ళిందని. 1.5 నుంచి 2 ఫీట్ అన్నారు, కానీ 2 ఫీట్ వెళ్ళలేదు. ఇది ఒక 18 ఇంచెస్ వరకు వెళ్ళింది. ఈ మిషన్ మనం యూట్యూబ్లో చూసినంత ఈజీగా ఏముండదండి, చాలా హార్డ్గా ఉంది. ఇంకా మా ల్యాండ్ చాలా బాగానే ఉంటుంది. ఇది బ్లాక్ సాయిల్, వర్షం పడి కూడా మెత్తనే బాగానే ఉంది. అయినా కానీ చాలా కష్టమే అండి. యూట్యూబ్లో మనం వీడియోలు చూస్తుంటాం, దానంతా అందులో ఈజీగా ఇలా డిగ్ చేసి హోల్ చేస్తారు, కానీ అంత ఈజీ ఏం కాదు. ఇంత స్మూత్గా ఉన్న ల్యాండ్లోనే ఇంత హార్డ్గా ఉంది. ఇంకా అలాగా స్టోన్స్ ఉండి కొంచెం హార్డ్ ల్యాండ్లో అయితే ఇంకా కష్టమేనండి. అయితే వీళ్ళు హోల్ చేసి సిమెంట్ వేసి ఇచ్చినందుకు మనం ₹150 ఛార్జ్ చేశారండి. దీనికోసం నేను 60 హోల్స్ చేయించాను. 60 హోల్స్కి ట్రాక్టర్లో హాఫ్ ట్రాక్టర్ డస్ట్ తీసుకొచ్చాను, ఇంకో హాఫ్ చిప్స్ తీసుకొచ్చాను, కంకర చిప్స్ చిన్న చిన్న సైజు. ఇంకా 5 బ్యాగుల సిమెంట్ పట్టిందండి. 5 బ్యాగుల సిమెంట్ పూర్తిగా అయిపోయింది, కానీ ఈ డస్ట్ ఇంకా చిప్స్ ఒక 60 to 70% అయిపోయిందండి. 30% 30 to 40% మనకు మిగిలింది. ఒక ట్రాక్టర్ ఒక లోడ్ తీసుకొస్తే లోడ్లో 50% డస్ట్ 50% చిప్స్ తీసుకొచ్చాను. ఓవరాల్గా మనకు 60 to 70% అయిపోయింది. ఒక 30 to 40% మనకు డస్ట్ చిప్స్ మిగిలాయండి. అయితే మనం ఇది మన పొలంలో వేసుకునేటప్పుడు మనకు పక్క పొలం వాళ్ళకు మనకు మధ్యలో ఒక అద్దులాగా పాతుకున్నామండి బౌండరీ. ఆ బౌండరీకి కడికి మనము దారం కట్టుకొని లోపల సైడు మన సైడు దారం కట్టుకొని మన ల్యాండ్లోనే ఆ దారం పక్కన మన ల్యాండ్లో హోల్ చేయించాము. ఇలా ఎందుకు చేయించామంటే మన సైడు మన ల్యాండ్లో ఉంటుంది, పక్క వాళ్ళతో ఏ డిస్టర్బెన్స్ ఉండదు. అయితే ఇలా హోల్ చేసి మనం రాడ్ ప్లేస్ చేసి దాని చుట్టూ సిమెంట్ వేస్తాం కదా, ఆ సిమెంట్ కూడా కంప్లీట్గా మన ల్యాండ్లోనే వస్తుందండి. మన ల్యాండ్లోనే వస్తే బాగుంటుంది. ఎందుకంటే రేపు ట్రాక్టర్తో కల్టివేషన్ చేయించినప్పుడు కానీ వాళ్ళ ల్యాండ్లోకి వచ్చిందనుకోండి, వాళ్ళు కల్టివేషన్ చేసినప్పుడు ఆ సిమెంట్కు కల్టివేటర్ తగిలి ఊడిపోయే అవకాశం ఉంటుంది. అందుకు గాను పూర్తిగా మన ల్యాండ్లో వచ్చేటట్టు చేసుకుంటే మనం కొంచెం జాగ్రత్తగా కల్టివేషన్ చేసుకుంటాము. మనది కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగా చేసుకోవచ్చు. అదే పక్క వాళ్ళ కాదు కదండి, వాళ్ళు తగిలినా మనం ఏమనలేము. ఇంకా వాళ్ళ ల్యాండ్లోకి రాకుండా మన ల్యాండ్లోకి వచ్చేటట్టు వేసుకోవడమే బాగుంటుందండి. ఇలా హోల్స్ చేసి ఐరన్ పోల్ ప్లేస్ చేసి సిమెంట్ వేసారండి వీళ్ళు. ఇది 60 హోల్స్ 1 డేలో అయిపోయిందండి. మొత్తం 4 వచ్చారు. 4 వచ్చి హోల్స్ చేసి సిమెంట్ వేసి ప్లేస్ చేసి వెళ్ళారండి. అయితే నేను కూడా ఇక్కడికే వర్క్ స్టాప్ చేయించానండి. చైన్ లింక్ కానీ ముళ్ళెత్తిగ కానీ చుట్టూ వేయించలేదు. నేను చైన్ లింక్ అడిగితే 10 kg 3 inch గ్యాప్ ఉన్నది, 5 feet హైట్ మైకాంది ₹80 kg చెప్పారండి. ₹80 kg అంటే మనకి ఇది దాదాపు ఒక 45 వరకు
పడతాయి. ఒక్కోటి ఒక 50 ఫీట్ ఉంటుంది. 45 కేజీస్ వరకు వస్తుంది. మనకు 14 పడతాయండి మొత్తం మన ల్యాండ్లోకి. 14 అంటే దాదాపు దీనికి 50,000-60,000 వరకు ఖర్చు అవుతుందని అన్నారు. ఇంకా ముళ్ళతీగ గురించి అడిగితే మైకాన్ కంపెనీది ఒక్కో బెండ 25 కేజీస్ ఉంటుంది. మనకు ఒక 6 బెండలు పడ్డా కానీ ఒక్కో బెండ 2,000 రూపీస్ అప్రాక్స్ వేసుకున్నా కానీ ఒక 12,000-15,000 రూపాయల వరకు అవుతుంది 5 వరుసలు వేసుకుంటే. ప్రజెంట్ అయితే నేను ఇది ముళ్ళతీగ కానీ చైన్ లింక్ కానీ వేయించలేదు. తర్వాత వేయిద్దామని చూశాను. అయితే ఇక్కడి వరకు మనకు 20 ఫీట్ హైట్ గల 6 mm రాడ్ తీసుకున్నాం కదండి. దీంట్లో 3 పోల్స్ అయ్యాయి. 6 ఫీట్ 8 ఇంచెస్ అలా ఒక్కో రాడ్ వచ్చింది. ఈ రాడ్స్కి హోల్స్కి అడ్డుపట్టి వెల్డింగ్ కొట్టించిన దానికి మొత్తం కలిసి మనకు ఈ ఐరన్ పోల్స్కి 60 పోల్స్ అయినాయి. మొత్తం 60 పోల్స్కి 28,000 రూపీస్ అయింది. 60 హోల్స్కి 150 రూపీస్ పర్ హోల్ లెక్కన 9,000 రూపీస్ మ్యాన్ పవర్కి అయింది. హోల్ మ్యాన్ పవర్కి 5 సిమెంట్ బ్యాగ్స్ వాడాం దీనికి. 2,000 రూపీస్ 5 సిమెంట్ బ్యాగ్స్కి. ట్రాక్టర్ హాఫ్ ట్రిప్పు చిప్స్ తెచ్చాం కదా, కంకర చిప్స్, దీనికి 3,500 రూపీస్ అయింది. మొత్తం మనకు ఐరన్, హోల్స్ మ్యాన్ పవరు, సిమెంటు, డస్ట్కు గాను 42,500 రూపీస్ అయిందండి. ఇంకా దీనికి మనము ముళ్ళ వైర్ కానీ ముళ్ళ వైర్ వేస్తే దాదాపు ఇంకో 15,000 వరకు ఖర్చు అయ్యేది. అంటే దాదాపు మనకు మొత్తం 60,000 రూపీస్ అవుతుంది. 20 గుంటలకు ఒక 700 మీటర్లు ఉన్న ల్యాండ్లో 60,000 వరకు అవుతుంది. 60 పోల్స్కి, 60 పోల్కి.